నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 22 మార్చి 2026 ఆదివారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న ఈ బండి వోక్స్వ్యాగన్ పోలో హైలాండ్ 2017 మే మ్యానుఫ్యాక్చరింగ్, 2018 జనవరి రిజిస్ట్రేషన్. ముంగట 2 సెల్ టైర్లు ఉన్నాయి. వెనకాల లెఫ్ట్ సైడ్ టైరు 0 ఉంది సార్, కానీ స్టెప్ని 80-90% ఉంది. రైట్ సైడ్ టైరు 50-60% ఉంది. ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది. బానెట్ నుంచి డిక్ వరకు ఏపీస్ మారలే. చాక్లెట్ కలర్, మాన్యువల్, చాబీ స్టార్ట్ ఉంటుంది. ఆటో క్లైమేట్, అలై వీల్స్, ఏబిఎస్, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ వస్తుంది. తెలంగాణ లోకల్ది, తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు. నేను 2-3 డేస్ బ్యాక్ ఢిల్లీ నుంచి ఒకటి పోలో పంపించిన. దానికి దగ్గర ఒక 200-300 కాల్స్ వచ్చినాయి సార్. ఆ బండి ఇక్కడికి వచ్చింది. వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో ఈ బండి కస్టమర్ది, మనది కాదు, మన దగ్గర అమ్మకానికి వచ్చింది. దీనికి కమిషన్ తీసుకుంటాం. అది మన సొంత వెహికల్, మేమే పేపర్లు వేసి ఇస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అయితే ఈ రెండిట్లలో ఏది నచ్చితే అది తీసుకుపోయి. జీటీ హైలైన్, పోలో, ఇది జీటీ నార్మల్ అని నాకు ఐడియా లేదు. అది న్యూ షేపు, ఇది ఓల్డ్ షేప్ సార్. ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండ్లు చూసుకొని. 2 అమ్మకానికి ఉన్నాయి, 2 డీజిల్ మాన్యువలే. ఇదేమో తెలంగాణ లోకల్ది, 17లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 18లో రిజిస్ట్రేషన్ అయింది. అది 19 మ్యానుఫ్యాక్చరింగ్, 19 రిజిస్ట్రేషన్. దానికి లోన్ రాదు, దీనికి లోన్ వస్తుంది. దీనికి ఇన్సూరెన్స్ కూడా నెక్స్ట్ ఇయర్ 2026 జూన్ దాకా ఇన్సూరెన్స్ ఉంది. ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద తమ్ముంది 988 నెంబర్ ఉంటుంది సార్, దానికే కాల్ చేయరు. ఓనర్ తోటి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాడు. డీలోకి అయితే మీ దగ్గర 10,000, కస్టమర్ దగ్గర 10,000 కమిషన్ తీసుకుంటాం. వోక్స్వ్యాగన్ పోలో హైలాండ్ మోడల్. బానెట్కు పాన పెట్టలేదు సార్, షోరూమ్ నుంచి వచ్చిన బానెటే ఉంది. ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్, ఒక్క ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది. అప్రాన్లు ఒరిజినల్ ఉన్నాయి. లోపల ఏబిఎస్ ఉంది. ఇక్కడ మీకు ఈ ఎయిర్ ఫిల్టర్ కింద కనబడుతుంది, ఈసీఎం కింద. ఇంజన్ అయితే ఇక్కడ ఓపెన్ కాలేదు సార్, ఇంజన్ సిల్ ఉంది. గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది. మీరు లైవ్లో దగ్గరికి వెళ్ళి చూస్తే కనబడుతుంది. బానెట్ వేసేసి అంత ముంగట 2 టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి సార్, యోకోమా కంపెనీ. బండికి లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు, బంపర్కి తప్ప. ఇది ఫోక్ ల్యాంప్ దగ్గర చిన్నగా ఇది క్లిప్ బయటకి ఇట్లా వచ్చింది. ఇది ఒకటి కుక్కకి దేనికో తగిలినట్టుంది. మాన్యువల్, చాబీ స్టార్ట్. 1,44,217 కిలోమీటర్ తిరిగింది సార్ బండి. 1,44,217 తిరిగింది. 2 ఎయిర్ బ్యాగులు వచ్చినాయి. ఆటో క్లైమేట్ ఉంది. కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి. 5 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. ఇంటీరియర్ నీట్గా ఉంది సార్, కంపెనీ నుంచి వచ్చిన ఇంటీరియర్. బండికి 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ వస్తుంది. ఇది బిల్ట్ క్వాలిటీ హెవీ ఉంటుంది. బండి మెయింటెనెన్స్ కూడా అట్లనే ఉంటుంది. ఈ బండికి తెలంగాణ లోకల్ది, లోన్ కొత్త లోన్ కూడా వస్తుంది. ఆ బండి చాలామంది లోన్ గురించి అడిగారు, దానికి లోన్ రాదని చెప్పిన. ఈ బండి 50-60% సార్. ఈ టైరు, డిక్కీ డోర్ ఒరిజినల్, డిక్కీ గ్లాస్ ఒరిజినల్. స్టెప్నీ టైరు 80-90% ఉంది సార్, అపోలో కంపెనీ. డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. ఇక్కడ డిక్కీకి చిన్న డెంట్ ఉంది. బంపర్కు చిన్న గీతలు ఉన్నాయి. ఈ టైర్ 10%-20% ఉంది. ఈ టైర్ జాగాలో మనం ఆ వెనక స్టెప్నీ టైర్ వేసుకుంటే సరిపోద్ది సార్. బండికి కస్టమరు పీపీఎఫ్ వేయించుకున్నాడు, చేయించలేదు సార్. ఈ పైన ఎడ్జ్ మాత్రమే వేయించండు. 2 ఎయిర్ బ్యాగ్ బండి, మాన్యువల్, డీజిల్, 2018 జనవరి రిజిస్ట్రేషన్. కస్టమర్ ధర సంతు ఎంతరా? 5,75,000 5,75,000 చెప్తుంది సార్. బార్గెనింగ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తాం. డీలోకి అయితే మీ దగ్గర 10,000, కస్టమర్ దగ్గర 10,000 కమిషన్ తీసుకుంటాం. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.